వైసీపీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి డెవలప్మెంట్ అభివృద్ధి ఏ దశగా అనిపిస్తుందండి? ఈయన వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారంటే తాకాట్లు పెట్టారు, బటన్ నొక్కారే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. ఏదో జనాలకి కొంత డబ్బు పంచారే తప్ప ఎటువంటి వైసీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరగలేదు. జాబులు కూడా చాలా తక్కువ వచ్చాయి. ఆయనే చెప్పారు, నేను విశాఖపట్నంలోని ఆర్థిక రాజధానిగా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తానన్నారు. కానీ మూడు ముక్కలాట ఆడారే తప్ప రాజధాని పూర్తిగా ఇక్కడ తీసుకురాలేకపోయారు. కనీసం అమరావతిలో కూడా నిలబెట్టలేకపోయారు. ఆయన ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ అని, కలెక్టర్ ఆఫీస్ అని అప్పులు చేసేసారు. అదే ఎక్కడ అసలు దేశం మొత్తంలోనే అసలు అప్పులు చేసే ముఖ్యమంత్రి ప్రభుత్వ స్థలాలని తాకట్టు పెట్టేదే ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ టైం మనం చూడడం జరిగింది. అలాగే తిరుపతిలో కూడా చాలా దారుణమైన పరిస్థితులు జరిగాయి. లడ్డూలని ఇవని అవని. అసలు ఏం డెవలప్ చేశారండి? ఏమీ డెవలప్ చేయలేదు. రుషికొండ చూస్తే అది ఎన్నో కోట్ల కింద చూపించారు, కానీ అది డెవలప్మెంట్ చేసుకుని వాళ్ళ స్వార్థంగా వాళ్ళు చేసుకుందాం అని అనుకున్నారు, కానీ అది అవలే. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏదైనా సరే తాకట్టు పెట్టేశారు. అన్ని విధాలుగా చూస్తే వాళ్ళు మోసపూరితంగా చేశారు తప్ప ఏది కూడా కరెక్ట్ గా చేసి ఏది కూడా డెవలప్మెంట్ చేసినట్టయితే విశాఖ జిల్లాకు లేదండి. జనాలు ఏదో రాజశేఖర రెడ్డి గారిని చూసుకొని తన కొడుకని ఒక నమ్మకం పెట్టుకుని ఏదో చేస్తారని ఒక అవకాశం అనేది ఇచ్చారు. 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మనము ఆ రుషికొండ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ స్టేట్ మొత్తాన్ని అమ్మేవలసిన పరిస్థితి వస్తుంది అనమాట. అంటే మనం డీల్ చేయలేం ఇంకా స్టేట్ ని. అప్పుడు ఎలా బ్రిటిష్ పరిపాలనలోకి వచ్చిందో అలాంటి పరిస్థితి మనకి వస్తుంది. భారతదేశం కాదు, మన స్టేట్ వరకు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే బ్రిటిష్ పరిపాలన వచ్చేస్తుంది. ఎందుకంటే అవగాహన లేని వాళ్ళకి మనం ఒక క్షేత్రాలు చెప్పినట్ల తెలియదు, ఒక పిచ్చోడికి రాయిచిరికి పెడితే అలా ఉంటుంది అనమాట. ఒకే ప్రభుత్వం అంటే డెవలప్ అయ్యే ప్రభుత్వాన్ని కంటిన్యూగా త్రీ టైమ్స్ 4 టైమ్స్ అనేది కంటిన్యూ టీడీపీ ప్రభుత్వం ఉంటే డెవలప్ అనేది ఏంటని చూపిస్తారు. ఏదో ఒక అవకాశం వాళ్ళకి, ఒక అవకాశం వీళ్ళకి, జనాలు ఎర్రోలు అయిపోయి ఏదో పథకాల కోసం ఆశపడి చేస్తే దానివల్ల యూత్ నెక్స్ట్ జనరేషన్ అనేది మంచిగా ఉండదన్నమాట. ఏ చేయాలన్నా సరే చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. అందులోకి జనసేన టీడీపీ ఉంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో డెవలప్ అనేది అవుతుంది.